నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్ నేను ఎస్ఎస్ లక్ష్మి ఇంటింటికో గోవు మగధ నినాదం ఇక ఫోకస్లోకి వెళదాం మొన్న 4 రోజుల క్రితం సుప్రీంకోర్టు ధర్మాసనం ఒక కీలక తీర్పు వెలువరించింది అది కూడా కుటుంబానికి భార్యాభర్తల బంధానికి సంబంధించి దాని గురించి వాళ్ళ స్పెషల్ ఫోకస్లో చూద్దాం సరిగ్గా మార్చి 20న ఈ తీర్పు వెలువడింది అది కూడా ఒక విడాకుల కేసు విచారణలో భాగంగా భార్య పని మనిషి కాదు అనేది సుప్రీంకోర్టు స్పష్టం చేస్తూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది జస్టిస్ విక్రమ్నాథ్ అలాగే జస్టిస్ సందీప్ మెహతాతో కూడిన ధర్మాసనం ఈ తీర్పు వెలువరించింది ఈ తీర్పులో ఉన్న ముఖ్యాంశాలు ఏంటి అనేది ఒకసారి చూసిన తర్వాత అసలు ఈ తీర్పు ఎవరికి మేలు చేసేదిగా ఉంది ఎవరికి అవసరంగా ఉందనేది చూద్దాం పెళ్లి చేసుకున్నది జీవిత భాగస్వామినే కానీ పని మనిషిని కాదు ఇంటి పనులు చేయడం భార్య ఒక్కరి బాధ్యత మాత్రమే కాదు అన్న విషయాన్ని కోర్టు స్పష్టం చేసింది అలాగే వంట చేయడం ఇల్లు శుభ్రపరచడం వంటి పనులను కూడా భార్యాభర్తలు ఇద్దరూ కలిసి సమానంగా పంచుకోవాలి అని సూచిస్తోంది భార్య ఇంటి పనులు లేదా వంట చేయకపోవడం అనేది కూడా హిందూ వివాహ చట్టం ప్రకారం క్రూరత్వం అంటే క్రూయాలిటీ కిందకు అసలు రాదు అని దీనిని ప్రాతిపదికగా దీనిని ప్రామాణికంగా తీసుకుని విడాకులు అనేవి ఇవ్వలేము అని స్పష్టం చేస్తోంది అలాగే వివాహం అనేది పరస్పరం గౌరవం అలాగే సమానత్వం మీద కూడా ఆధారపడి ఉంటుంది అనేది తెలుపుతుంది ఇది నోట్ దిస్ పాయింట్ వివాహం అనేది పరస్పర గౌరవం మరియు సమానత్వం మీద ఆధారపడి ఉంటుంది అని పాతకాలపు ఆలోచనలతో భార్యను కేవలం సేవకురాలిగా మాత్రమే చూడకూడదు అన్న విషయాన్ని ధర్మాసనం అభిప్రాయపరుస్తూ ఈ విషయాన్ని వెల్లడించడం ఈ తీర్పు వెలువరించడం జరిగింది